సాన్వికి ఎంతో ఇష్టమైన బగారా రైస్ రెసిపీ చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ అయితే దానికోసం ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని నెయ్యి వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుంటున్నా. అన్నీ కూడా ఒక్కొక్కటి అనమాట, చాలా మైల్డ్గా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మేము కూడా ఇలానే తినేస్తామండి, ఎందుకంటే కాంబినేషన్ కర్రీ ఉంటుంది కదా, అందులో స్పైసెస్ బాగానే ఉంటాయని. సో ఇది ఇలా అలవాటు చేసుకున్నాం మేము. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, 3 కప్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్. చాలా తక్కువ వేస్తానండి, మీరు ఇది కూడా వద్దనుకుంటే అవాయిడ్ చేసి ఇంకా చిటికెడి వేసుకుని కూడా చేసుకోవచ్చు, లైట్ ఫ్లేవర్ వస్తుంది అంతే. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం, ఆప్షనల్ అంతే. 1 మినిట్ తర్వాత మూత తీసుకుంటే కరెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. చాలా కమ్మగా ఉంటుందండి. చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చింది. వీళ్ళిద్దరికీ అయితే చాలా ఇష్టం. నాటుకోడి కూరతో కాంబినేషన్ అనమాట. మరి రెసిపీ అప్డేట్స్ కోసం ఫాలో అయిపోండి.